అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులను విడుదల చేస్తామని చెప్పింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పుడు త్వరగా మనకు ఈ నెల 15వ తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది. మరి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా వారికి డబ్బులు అయితే వేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు. అంటే 15వ తారీఖున కొత్త రైతులను గుర్తించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేయడం జరిగింది. మరి రైతులంతా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారు ఊహించినట్లుగానే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అనేది జమ చేయడానికి ఆయన సిద్ధమైపోయారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఇలా చేయాలి. ముఖ్యంగా ఈ రైతులు ఇలా చేసుకుంటేనే వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు రావాలంటే మీరు ఇలా చేసుకుని డబ్బులు అయితే పొందొచ్చు. మరి ఏం చేయాలి ఏంటి, ఏ తేదీ నుంచి అన్నదాత సుఖీభవ డబ్బులు రాబోతున్నాయి, ఏ రైతులకు డబ్బులు ఇస్తారు, ఏ రైతులకు డబ్బులు ఇవ్వరు అనే విషయాలని కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, వీడియోను తప్పకుండా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 54 లక్షల మంది రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ అయితే ప్రవేశపెడితే ఇందులో వ్యవసాయ అనుబంధ రంగాల కోసం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ బడ్జెట్ను మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మరి వ్యవసాయ బడ్జెట్లో భాగంగా ఒక్కొక్క రైతుకు కూడా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నారు. కాబట్టి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి 6,300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపున, మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తరపున 3,100 కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. మరి ఇప్పటి వరకు కూడా రైతులకు గతంలో కూడా మన కూటమి ప్రభుత్వం అంటే గతంలో మన టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే వారి హయాంలో మనకు రైతులకు పొలంలో భూసారాన్ని పెంచుకునేందుకు జింకు, జిప్సము, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను కూడా రాయితీ ద్వారా అందించామని చెప్పారు. మరి రైతులకు మనకు ఎక్కువగా ఈ వ్యవసాయం పట్ల ఆసక్తిని పెంచేందుకు అనేక విధాలుగా కూడా మేము ఆదుకుంటాం రైతులని చెప్పి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఇంతేకాకుండా అనేక విధాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మనకు రాయితీ విత్తనాలను కూడా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ రాయితీ విత్తనాల కోసం 240 కోట్లు ప్రతిపాదించినట్లు కూడా చెప్పడం జరిగిందనమాట. అలాగే ఏపీ మార్కెట్ ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను బఫర్ స్టాకుల నిర్వహణ కోసం 40 కోట్లను కూడా కేటాయించినట్లు కూడా చెప్పారు. ఏపీలో ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు గారు. ఇప్పటికే 10 లక్షల కుటుంబాలు 5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయాన్ని మనకు చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. మరి 2025-26 ఈ సంవత్సరంలో 15 లక్షల రైతు కుటుంబాలతో 6.5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి 61 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కూడా చెప్పారనమాట. అలాగే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కాకుండా ఇక్కడ వ్యవసాయ యాంత్రీకరణకు 219 కోట్లు, వడ్డీ లేని రుణాల కోసం 250 కోట్లు ఇచ్చినట్లు కూడా చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 6,300 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 3,100 కోట్లు, మొత్తం 9,400 కోట్ల రూపాయలను రైతుల కోసం సిద్ధం చేసినట్లు కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట. మరి రైతులందరికీ కూడా ఈ విధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఆయన క్లారిటీ అయితే ఇచ్చారు. మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి 20,000 రూపాయలను అయితే అందించబోతూ ఉన్నారు. మరి 20,000 రూపాయల్లో భాగంగా ఈ డబ్బులను ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇందులో మనకు 3 లేదా 4 విడతలుగా సాయాన్ని అందించేందుకు మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క ప్రభుత్వ సాయాన్ని అందించేందుకు మన కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. మరి ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు
డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున వారికి డబ్బులు అయితే వేయబోతుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే మనకు తొలి విడత కింద 5,000 రూపాయలు, పీఎం కిసాన్ 2,000 మొత్తం 7,000, రెండో విడత కింద 7,000, మూడో విడత కింద 6,000 ఇలా డబ్బులను అయితే విడుదల చేస్తూ కూడా మనకు రైతులకైతే మేలు చేస్తూ ఉందన్నమాట మన కూటమి ప్రభుత్వం. మరి రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క సాయాన్ని పొందడానికి. మరి వారంతా కూడా ఊహించినట్లుగానే ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే నిధులైతే విడుదల చేయబోతోంది. మరి రైతులకు ఈ విధంగా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు. ఇక కేబినెట్ మీటింగ్ తర్వాత మనకు ముఖ్యమంత్రి గారు మంత్రులతో మనకు మాట్లాడి తర్వాత రైతులకి యొక్క డబ్బులను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోబోతున్నారు. మరి రైతులంతా కూడా మనకు 15వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో వారికి డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. మరి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశమనే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో మనకు ఈ యొక్క రైతులు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మరి వారు ఊహించినట్లుగానే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి వారందరికీ కూడా మనకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా నిధులైతే వేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరి చాలామంది రైతులైతే మనకి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందలేకున్నారు. మరి అటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుని దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి రైతులందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఊహించినట్లుగానే వారికి డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుంది. మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట. లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు చాలామంది ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ బోగస్ రైతులందరినీ కూడా గుర్తించడానికి మనకి ఏదైతే రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చింది. మరి రైతు గుర్తింపు కార్డును తప్పనిసరిగా ప్రతి రైతు కూడా తీసుకోవాలని చెప్పి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెబుతూ ఉన్నాయి. మరి మీరు ఖచ్చితంగా ఆ యొక్క రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మరి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మరి రైతు గుర్తింపు కార్డు లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మనకు ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందన్నమాట. మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాలి. మరి రైతు గుర్తింపు కార్డు మీకు వస్తుందా రాదా అని చెప్పి మీరే తెలుసుకోవచ్చు అనమాట. మీరు రైతు భరోసా కేంద్రానికి మీ 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వెళ్ళి మీరు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది డబ్బులను అయితే ఇచ్చేందుకు రైతులకి. మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి. అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది తెలుసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. మరి ఈ విధంగా రైతులు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఏం చేయాలంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, అలాగే రైతు గుర్తింపు కార్డు ఈ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి. ఇలా చేసి మీరు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని మీరు తెలుసుకోండి. మరి రైతులకు చాలా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి. అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలా చేస్తేనే మీరు తప్పకుండా డబ్బులు అయితే తీసుకోవచ్చు. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి